మనిషి పుట్టిన తరువాత బుద్ధి తెలిసిన నాటి నుంచి అతడు అనుక్షణం కోరుకునేది సౌఖ్యం. అయితే సౌఖ్యం అంత సులభంగా దొరకదు. దానికోసం కష్టపడాలి. కష్టం చేయకుండా ఇష్టమైన సౌఖ్యం సాధ్యం కాదు. అందుకే దుఃఖానంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం, ఇది ఒక చక్రంలా మనిషి జీవితంలో తిరుగుతూనే ఉంటాయి. సుఖ దుఃఖాలు శాశ్వతాలు కావని మనకు తెలుసు. మనిషి ఎంత స్వార్థపరుడంటే చివరికి మరణం కూడా సుఖంగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాడు. నిరంతరం పాపాలు చేసే మనిషి చేసిన పాపాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించాల్సిందే కదా. చేసిన పాపాలకు శిక్ష పడకుండా తప్పించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించడం మానవ నైజం. శిక్షానుభవం తప్పదంటే కనీసం కొన్నాళ్ల పాటు శిక్షను వాయిదా వేసుకోవడానికైనా మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఎంత సుఖానికి అలవాటు పడిపోయాడో కదా. కష్టాలకు భయపడే మనిషిని కాలం ఇంకా భయపెడుతుంది మిత్రులారా. భయం ఒక మానసిక బలహీనత, భయం ఒక మానసిక రోగం. ఇది ఉంటే అన్ని రోగాలు ఉన్నట్లే. చీమ చిట్టుకుమన్నా భయపడేవాడు ధీరుడు ఎలా కాగలడు? అందుకే మనిషి భయాన్ని జయించాలి. అందుకోసం కష్టాన్ని సైతం ఇష్టపడాలి. మహాత్ములు కష్టాలకు భయపడరు. వనవాసంలో సీతారామ లక్ష్మణులు పంచ పాండవులు పొందిన కష్టం ఈ లోకంలో ఎవరైనా పొందారా? అయినా వారు ఎంత ధైర్యంగా ఉన్నారో గ్రహిస్తే భయం అనేది ఒక మిథ్య అని తెలుస్తుంది. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.